కొంతమంది బయటికి రావడానికి ప్రయత్నించారు. అందులో 50% మెంబర్స్ సక్సెస్ అయ్యారు. కానీ నాలాంటి పాపత్తులు మాత్రం బయటికి రాలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ పుణ్యాత్ములంట అని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనము అర్జునుని యొక్క గృహాల మీదుగా మనం అర్జునుని యొక్క గుడికి వెళ్తున్నాం. లెట్స్ గో. पवित्र भाई, सूरज भाई, विकास भाई बरमपुर रेस्टोरेंट गंजाब गजपति मरी मदर डिस्ट्रिक्ट काबट्टी बरमपुर आस्का RCM कॉलेज कलकट చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. ఈ గాలిని పీలిస్తే శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాల జబ్బులన్నీ మొట్టమాయమైపోతాయి. ఎందుకంటే మహేంద్రగిరి పర్వతం మొత్తం వివిధ రకాల ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న గాలి స్వచ్ఛమైనది, ఇక్కడ ఉన్నటువంటి నీరు కూడా స్వచ్ఛమైనది. ఇంతటి ఎత్తైన పర్వత శిఖరం పైన కూడా కాలభైరుడు వచ్చినాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే తను నివాసం చేస్తున్నాడు. చూడండి, జై కాలభైరవ. అంటారు అర్జునుడు ఇక్కడ ఏకాగ్రత కోసం తపస్సు చేసేవాళ్ళంట అని స్థానికులు చెప్తున్నారు. రండి చూద్దాం. చెప్పులు బయట పెట్టాలి, ఎందుకంటే ఇవన్నీ పవిత్రమైన స్థానాలు. సార్ प्लस 2 sana बाहर जयपुर बकी इधर लोग पळौतनी हो तोर वाले जाय बनून रे खाली पेटले जाय कौन है ఇది कौन వచ్చి దీన్నే అర్జునుని యొక్క గృహం అంటారు. అర్జునుడు ఏకాగ్రత కోసం ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునే వాళ్ళంట అతను చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒక జగన్నాథుని యొక్క మూర్తి లేదా ప్రతిమ అనేది ఉంది. చూడండి దుస్తునా ఓకే. এটা কেবর তৈরি করছেন সেটা. ఈ అర్జున్ యొక్క గృహలోనికి వెళ్ళేటప్పుడు రాయిలు తగిలే అవకాశం ఉంది. జాగ్రత్తగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తని వహిస్తారు. రాయితో కొడితే ఇనుము పైన కొడితే ఎటువంటి సౌండ్ వస్తుందో మెట్ల పైన కొడితే అలా వస్తుందంట. చూడండి, టంగ్ టంగ్ శబ్దం అనేది వస్తుంది. సేపటి మరిలే గుట్టు శబ్దనా బెల్ బెల్. मैडम अपन चंद्रगिरी ना मैडम अपन बिसरे कौत चंद्रगिरी बावचु बोली देखें तो ओके. మన జుపతి నాయక్ గారు
కోయింజర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చున్నారు మన మహేంద్రగిరి యొక్క మహత్వాన్ని చూడడానికి. చూడండి, ఈ ఏజ్ లో కూడా ఎంత సాహసించి ఇక్కడికి వచ్చున్నారు. అర్జున్ యొక్క గృహం చూడడానికి వెళ్తున్నారు లోపలికి. ఓకే కవర్ మనం రాస్తా చూసిపోయినా దేకో. అర్జున్ యొక్క మందిరము చూద్దాం. చల్ రే ఇదే నీళ్ళు బాట్లే బిర్యానీ చెట్లు రాయి ఈ టైంలో ఎలాగుందంటే ఇంకా ఆ టైంలో ఇంకెలా ఉందో అప్పుడు కాకుల దూరం కారడం అయి ఉంటుందేమో. నాకు ఈరోజు ఈ ఆనందంతో ఎక్కడ లేని శక్తి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పర్వత పైన కింద దూకేనంత శక్తి నాకు. కాసేపు కింద అక్కడ ఉంది, మనము ఆ పైన ఉందేమో. అర్జున మందిరానికి వెళ్ళడానికి కింద దిగాము. మరో 2-3 మినిట్స్ లో అర్జున్ యొక్క మందిరికి మనం చేరబోతున్నాం. అదిగో వస్తుంది కదా అర్జున్ యొక్క మందిరము. చూడండి, 2 మినిట్స్ మనం చేరబోతున్నాం. రండి. అర్జున మందిరం మోహన్ రావు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అర్జునుని మందిరం వైపు వెళ్ళేటప్పుడు ఆ త్రావులో ఈ విధంగా రాయిలు చూడండి. ఈ పెద్ద పెద్ద రాళ్ళు అనేవి ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గమనించవచ్చు. మీరైనా ఎప్పుడైనా వచ్చేటప్పుడు దీన్ని చూడండి. కింద నుంచి జాగ్రత్త వెళ్ళాలి, లేకపోతే
పడిపోయే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. జాగ్రత్త. ఈ విధంగా వెళ్ళాలి మనము. కూర్చునిపోయాడు చూడండి. ఉన్నాయో చూడండి, చిన్న చిన్న సేమ్ తలకాయలు వస్తుంది. కొద్దిగా అర్జున్ యొక్క గుడికి వెళ్ళాలంటే కొద్దిగా అన్ని గుడుల కంటే ఇది చాలా కొద్దిగా కష్టమైనది. ఎందుకంటే కుంతి మందిరానికి ధర్మరాజ మందిరం దగ్గర, ధర్మరాజ మందిరానికి భీముడి యొక్క గుడి దగ్గర, భీముని గుడి నుండి అర్జునుని గుడికి వెళ్ళాలంటే ఇంచుమించు ఈ పర్వతం పైనే ఒక 2-3 నుంచి 3.5-3 ఇంచుమించు ఉంటుంది. 3 కిలోమీటర్లు నడాలి. ఇక్కడ రాయిలు చాలా భయంకరంగా ఉంటాయి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. చూడండి. చేరిపోయాం. రండి చూద్దాం లోపల కదా. बड़ मम्मी खाने मम्मी ఇప్పుడు మన మహేంద్రగిరి యాత్ర అనేది కుంతి మందిరంతో స్టార్ట్ అయ్యి అర్జునుని మందిరం వరకు చేరుకుంటే 99% కంప్లీట్ అయినట్టే. మనం 1% కిందకి దిగిపోతే పూర్తి కంప్లీట్ అయినట్టు. ఓకే, మోహనరావు నెట్వర్క్ లేదు, మీరు దాంట్లో నాకు మెసేజ్ పెట్టేస్తారు. ఓకే ఓకే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన కాలు కానీ జారితే కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. బై లోపలికి వెళ్ళకో. చాలా భయంకరము. ఈ పర్వతం పైన జాగ్రత్తగా ఉండాలి. జారిపోతే మనకి ఎముక కాదు కదా, మన యొక్క దుమ్ము ధూళి కూడా కనిపించదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.